హాయ్ హలో ఈ రోజు మనము ఎస్ఆర్ నగర్ చౌరస్తా మీద ఉన్న జయంతి హాస్పిటల్ ఇనాగ్రేషన్ లో ఉన్నామండి. మరి ఈ రోజు ఆదివారం కాబట్టి అందరూ వచ్చారు. అదేవిధంగా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. మరి వారి మాటలు తెలుసుకుందాము. ఈ జయంతి హాస్పిటల్ ప్రత్యేకతలు ఏంటో, మరి ఈ యజమానితో మాట్లాడదాము. వాళ్ళ సర్వీసెస్, వాళ్ళ ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం షో చూస్తున్నానండి. ఓపెనింగ్ సందర్భంగా మీ అందరికీ నా ఆహ్వానాలు. మన ప్రత్యేక అతిథి శ్రీధర్ బాబు గారు, మినిస్టర్, అండ్ ఈయన హీ విల్ గివ్ ఏ few words of advice for us. ఇప్పుడు మనం ఎస్ఆర్ నగర్ లో ఉన్న జయంతి హాస్పిటల్ ఇనాగ్రేషన్ ఫంక్షన్ ఉన్నామండి. ఇక్కడ ఐటీ మినిస్టర్, తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు వచ్చారు. మరి వారి మాటలను తెలుసుకుందాం, వారికి ఎలా అనిపిస్తుందో. హలో సార్. హలోమా. జయంతి హాస్పిటల్స్ మరి ఒక ప్రముఖ డాక్టర్ల వైద్య బృందం వారితోని ఈరోజు వారు ఇక్కడ అందరికీ అందుబాటులో వైద్యం ఉండాలని ఆలోచన చేయడం అనేది ఒక మంచి ఆలోచన. ఎందుకంటే అందరూ సీనియర్ డాక్టర్లు ఈరోజు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని స్థాపించి మెరుగైన వైద్యాన్ని అందించాలి. డాక్టర్ శరత్ చంద్ర గారు ఒక ప్రముఖ డాక్టర్గా నిమ్స్ హాస్పిటల్లో, ఇతర హాస్పిటల్స్లో అనేక సంవత్సరాలుగా పనిచేసిన అనుభవంతో పాటు ఆ బృందంలో ఉన్న అనేక మంది డాక్టర్స్ కూడా దాదాపు 4 దశాబ్ద కాలం నుంచి పెద్ద హాస్పిటల్లో పనిచేసిన అనుభవాన్ని ఈరోజు ఈ ప్రాంతవాసులకు వైద్యాన్ని అందించాలి, మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆలోచన చేస్తున్న సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇదండి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మరి మాట్లాడారు. కెమెరామెన్ మురళితోటి మాధురి, సిటీ విజన్. సో ఇప్పుడు మనం కార్పొరేటర్ గారితో ఉన్నామండి. మరి వారి మాటలను తెలుసుకుందాము. తన స్పందన ఎంతో. మ్యామ్ ఎలా ఫీల్ అవుతున్నారు? హాయ్ మ్యామ్. హలో, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. అండ్ ఇక్కడ మేజర్గా ఏదైతే ఫస్ట్ ఒక డాక్టర్గా మన శరత్ చంద్ర గారు అన్నది హీస్ అ ఫేమస్ కార్డియాలజిస్ట్. దట్స్ అ గుడ్ సైన్. ఎందుకంటే ఇక్కడ అమీర్పేట్ డివిజన్ వాసులనే కాదు,
ద హోల్ ఏరియా విల్ బి కవర్డ్. అండ్ వారికి కూడా పాత పేషెంట్స్ ఉండటము, వారికి కొంచెం దూరం అవ్వడము, అక్కడి వరకు వెళ్ళాలా అన్న ఆలోచన లేకుండా ఈరోజు ఎస్పెషల్లీ అమీర్పేట్ డివిజన్లో అంత ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఇక్కడ హాస్పిటల్ పెట్టడం, ఇట్స్ అ గుడ్ సైన్. అండ్ ఎనీ వన్ హ్యాస్ ఎమర్జెన్సీస్ అండ్ ఆల్ వీ కెన్ ఈవెన్ కమ్యూనికేట్. దట్స్ అ గుడ్ sign. And also Jayanti Hospitals will have a good success. And also congrats to Sharath Chandra garu to taking this opportunity in our division and making the hospital here. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, కార్పొరేటర్ గారు కూడా తన డివిజన్లో ఇక్కడ హాస్పిటల్ పెట్టడం చాలా అద్భుతంగా ఉంది, అందరికీ అందుబాటులో ఉంది ఈ హాస్పిటల్ అని అంటున్నారు. మరి అదేవిధంగా ఈ హాస్పిటల్ ఇనాగ్రేషన్లో ఇంకా చాలా మంది వచ్చారండి. మరి వార్త కూడా మాట్లాడదాము. కెమెరామెన్ మురళితోటి మాధురి, సిటీ విజన్. ఈరోజు మనం ఎస్ఆర్ నగర్లో చౌరస్తా మీద ఉన్న మన జయంతి హాస్పిటల్ ఉన్నామండి. ఈరోజు ఇనాగ్రేషన్ అయింది. మరి ఈ యాజమాన్యం డాక్టర్ శరత్చంద్ర గారు ఉన్నారు మనతో పాటు. వారి మాటలను తెలుసుకుందాము, హాస్పిటల్ విలువలు, దాని అదేవిధంగా ఇక్కడ సర్వీసెస్ గురించి. హలో సార్, ఆల్ ఆఫ్ ద బిఫోర్ కంగ్రాచులేషన్ సార్. ఈ హాస్పిటల్ లో కాస్ట్లో పేషెంట్స్ అందరికీ అందుబాటులో ఉండేలా వైద్యం చేయాలనే ఉద్దేశంతో పెట్టబడింది. ది సేమ్ టైం ఇందులో అన్ని మోడర్న్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఈ హాస్పిటల్లో సిటీ స్కాన్, ల్యాబొరేటరీ, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. అండ్ అవకాశాన్ని ఇక్కడ ఉన్న ప్రజలందరూ సద్వినియోగం పరుచుకుంటారని ఈ హాస్పిటల్లో ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, కాస్మెటాలజీ, డెర్మటాలజీ, యూరాలజీ, స్పైన్ సర్జరీ, న్యూరో సర్జరీ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. థ్యాంక్ యూ. సో ఇదండి చూస్తున్నారు కదా, ఎస్ఆర్ నగర్ చౌరస్తా మీద ఉన్న జయంతి హాస్పిటల్. మరి విలువలకు తగ్గట్టుగా అందరికీ అందుబాటులో ఉండాలనే మా ముఖ్య కోరిక. అదేవిధంగా మేము అదే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాము. అదేవిధంగా ఈ జయంతి హాస్పిటల్ నిర్మించబడింది అనేసి కూడా అంటున్నారు డాక్టర్ శరత్చంద్ర గారు. సో ఇప్పుడు మనము వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ జయంతి హాస్పిటల్స్ వారిలో ఉన్నామండి, డాక్టర్ నరేంద్ర గారు. తను రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. మరి వారి మాటలు తెలుసుకుందాము. మరి ఈ జయంతి హాస్పిటల్ ఎజెండా ఏంటో. హలో సార్. నమస్తే అండి. జయంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఈరోజు బ్రహ్మాండంగా డాక్టర్ శ్రీధర్ బాబు మినిస్టర్ గారితో ఓపెనింగ్ జరిగింది. ఇప్పటి నుంచి అన్ని విధాల హెల్త్ సౌకర్యాలు, ఆరోగ్య సౌకర్యాలు అన్నీ కూడా వినియోగించుకోవచ్చు మన హాస్పిటల్, జయంతి హాస్పిటల్లో. ప్రస్తుతానికి ఉన్న అన్ని హాస్పిటల్స్ కన్నా బెటర్ అఫోర్డబుల్ ప్రైజెస్లో మన హాస్పిటల్ని మనం రూపుదిద్దడం జరిగింది. విత్ మెడికల్, విత్ టెక్నాలజీతో పాటు మన హాస్పిటల్ బ్రహ్మాండంగా ఓపెన్ అయింది. ఇప్పటి నుంచి అన్ని రకాల సౌకర్యాలు కూడా మన హాస్పిటల్లో అందుబాటులో ఉంటాయి. అందరికీ వెల్కమ్ ఫ్రమ్ ఆల్ ఇండియా. అదండి, విన్నారు కదా, డాక్టర్ నరేందర్ గారు మాత్రం చక్కగా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగానే జయంతి హాస్పిటల్ పెట్టామనేసి అంటున్నారు. మరి మీకందరు కూడా చక్కటి ట్రీట్మెంట్ అఫోర్డబుల్ ప్రైసెస్లో కావాలి అనుకుంటే మాత్రం తక్కువ ధరలో, అంటే అందరు అనుకునేది అదే అండి, మధ్యతరగతి వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని ఈ హాస్పిటల్ పెట్టడం జరిగింది. వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని అదే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా ట్రీట్మెంట్స్ అండ్ సర్వీసెస్ ఇస్తున్నారు ఇక్కడ జయంతి హాస్పిటల్లో. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారండి ఎండి ఆఫ్ జయంతి హాస్పిటల్ డాక్టర్ రేఖ గారు. మరి వారి మాటలను తెలుసుకుందాము, ఈ హాస్పిటల్ విలువలు అదేవిధంగా సర్వీసెస్. హాయ్ మ్యామ్, బిఫోర్ దాట్ కంగ్రాచులేషన్స్ టు యూ. Thank you so much. Yes. So actually, being the MD, we were always wanting to, strive for the upliftment of the poor. And this hospital, the main objective is for the same purpose. The needy and the poor, they should get quality treatment. And I hope we achieve that with God's blessings. Whatever is there, it is because of God. I think He's there behind us. And we will strive to do our best. సో అదండి, ఎండి గారు మాట్లాడారు కదా, అందరికీ అందుబాటులో ఉండేటట్టు
ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి ఉద్దేశంతో వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని ముందు కొనసాగుతుంది జయంతి హాస్పిటల్. మరి ఖచ్చితంగా మీరు కూడా ఇక్కడ విచ్చేసి వీళ్ళ సర్వీసెస్ వీళ్ళ ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో చూసుకోవచ్చండి. మరి ఇదండి కెమెరామెన్ మురళితోటి మాధురి, సిటీ విజన్. మరి చూసారు కదండి జయంతి హాస్పిటల్ ప్రత్యేకతలు, వీళ్ళ విలువలు. మరి మధ్యతరగతి వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా వాళ్ళకి ఉద్దేశించి ఈ హాస్పిటల్ పెట్టడం జరిగిందని చెప్పారు. ప్రతి ఒక్క ట్రీట్మెంట్ చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళకి సర్వీసెస్ ఇవ్వాలనేసి వీళ్ళ కోరిక. వీళ్ళు అదేవిధంగా ముందుకు సాగుతున్నారు. మరి అందరికీ చక్కటి ట్రీట్మెంట్ అఫోర్డబుల్గా రావాలి, మీ దృష్టిలో చక్కగా ట్రీట్మెంట్ దొరకాలనుకుంటే మాత్రం తప్పక విచ్చేయండి ఎస్ఆర్ నగర్లో ఉన్న జయంతి హాస్పిటల్. దిస్ ఇస్ మాధురి.